తెలుగుదేశం అధికారులు. అది మన తప్పు కాదు కదా. వాళ్ళు అట్లా కాదు. ఇప్పుడు జనరల్ గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు మనం ఎంత ఖర్చు పెట్టినా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీ అనేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళందరికీ తెలిసిందే. మేబీ వీళ్ళకి తెలిసే తెలియదు. ఇప్పుడు వాళ్ళతో కూడా ఏం మాట్లాడతారంటే పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం కూడా వాడుకున్నారు, మోడీ గారు అనేసారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది. మీరు కూడా మాట్లాడారు. నేను అనేది అదే. ఇప్పుడు ఒక విషయం నేను చెప్పేదేనండి, నేను చెప్పేదేనండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయి పోలవరం ప్రాజెక్టులో నేను 10,000 కోట్లు ఖర్చు పెట్టేసాను, 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసాను, నాకు డబ్బులు ఇచ్చేయండి ఆ మూలంలో పట్టుకెళ్ళిపోయి చెప్పి అంటారు కదండి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒకటి ఉంది, అది నివేదిక ఇచ్చుద్ది. అది నివేదిక ఇచ్చిన ఆధారంగానే మనకు రీఎంబర్స్మెంట్ చేస్తారు, అంతే కదండి. నేను చెప్పేది కూడా అదే కదా సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఖరి చంద్రబాబు నాయుడు ఏటీఎంలో వాడించాడు కాబట్టి ఆ డబ్బులు నీకు ఇస్తున్నానని చెప్పలే కదా. 4,440 కోట్లు ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ వచ్చిన డబ్బులు అవే ప్రాజెక్ట్ మనం. అదే అండి. అంటే ఈ విశ్లేషణ అంతా కూడా మీ గత విశ్లేషణలో ఉండేది, ఈ మధ్యకాలం విశ్లేషణ మిస్ అవుతుందని చెప్తున్నాం. అది ఎందుకు ఇంకెంతకని చెప్తాం. అది అయ్యో చెప్పాలండి. మళ్ళీ చెప్తాను సార్, మా టార్గెట్ బీజేపీ. నేను అది కాదనట్లేదండి. ఇప్పుడు బీజేపీలో ఇంకోటి నేను అది కాదనట్లా. మీరు ఇంతకు ముందు విశ్లేషణ చేసేటప్పుడు కూలంకుషంగా చేసేవారు. ఇగో పోలవరం ప్రాజెక్ట్ ఇది, దాని పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పిన ఒకటి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా సరే దాని ద్వారాగానే ఖర్చు పెట్టాలి. కేంద్రం మనకు రీఎంబర్స్మెంట్ చేసేటప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నివేదిక ఇచ్చిన ఆధారంగానే మనకు డబ్బులు ఇచ్చుద్ది అని చెప్పేసి ఇంతకు ముందు విశ్లేషణ మీరే చెప్పారు. ఇప్పుడు నేను చెప్పినది మీరు చెప్పినాయే. ఈ మధ్య కాలం విశ్లేషణలో పోలవరం గురించి వచ్చినప్పుడు, పోలవరం టాపిక్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎత్తేస్తున్నారు, మీరు పక్కకు కంటేస్తున్నారు. అంటే మరి జనాలకి చూసే వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది కదండి. చంద్రబాబు నాయుడు గారు మొత్తం నాశనం చేశారని ఇవే అవుతుంది, ఇది కాదని అని చెప్పి చెప్తున్నాను నేను. సరే సార్, ఒక్క నిమిషం. మీరు నాకు ఒక షూట్ స్టార్ట్ అవుతుంది, ఒక్క నిమిషం. అమర్ అని మైరా మీడియా అతను ఒకసారి మీకు హలో చెప్తున్నాడు. అందరికీ నమస్తే అండి. మా అపర మేధావి కేఎస్ ప్రసాద్ ఒక విశ్లేషణ చేశాడు పోలవరం ప్రాజెక్టు గురించి. సరే, అసలు మనోడు ఏం మాట్లాడుతాడో ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి వివరంగా అడిగే ప్రయత్నం చేద్దాం. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, గతంలో నువ్వు చేసిన విశ్లేషణ ఇది కదా అని చెప్పేసి అని చూద్దాం ఒకసారి ఏం చేస్తాడు. హలో, కేఎస్ ప్రసాద్ గారేనా? ప్రసాద్ గారే కదా మాట్లాడేది? అది మొన్న ఒక వీడియో చూసాం ఇది, అందులో మీరు అద్భుతమైన విశ్లేషణ చేశారు. నా పేరు సంతోష్ అండి. విజయవాడ. అదే అయ్యో బ్రహ్మాండంగా ఉంది, దాని గురించే మాట్లాడుతున్నా. మీరు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక విశ్లేషణ చేశారు, అద్భుతంగా చేశారు. అదేమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం తప్పు, అసలు ఆ తప్పులేదో కేంద్రమే పడుతుంది కదా, మనం కట్టడం ఏంటి, తిరిగి మళ్ళీ మనకు డబ్బులు ఇవ్వడం ఏంటి, వాళ్ళకు ముష్టి ఇవ్వడం ఏంటి, అంటే ఖాళీ ఉన్నప్పుడు ఇవ్వడం, ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వడం అని చెప్పి మాట్లాడారు. గత ప్రభుత్వంలో, అంటే మీరు పెద్ద విశ్లేషకులుగా నేను భావిస్తున్నాను, మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కాబట్టి, గత ప్రభుత్వంలో ఎంత మేరకు పనులు జరిగినాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒకసారి చెప్పగలుగుతారా? 72% కంప్లీట్ అయిందని ఎన్నో విశ్లేషణలు నేనే చేశాను. అవును, నేను కూడా చూసా విషయం. మరి ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఎప్పుడైనా నాది ఒకటి ఉంటుందండి నా విశ్లేషణలో. నేను చేస్తున్న అన్యాయం మీద మనం ఎవరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అన్నది నా కాన్సెప్ట్. అవును, అందరూ చెప్తే నాతో కుదరదు. ఇప్పుడు చంద్రబాబు గారు 70% చేసినా 80% చేసినా, లేకపోతే కట్టిన ఫస్ట్ మన డబ్బులతో తగలబెట్టుకుంటూ అది ముష్టేస్తూనే ఉన్నాడు. ఇది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 4,480 కోట్లు ఫస్ట్ విడత వచ్చేది ఆయనకి. అది గత ప్రభుత్వంలో చేసింది కదండి. ఇప్పుడు ఏం చేయాలి? అది గత ప్రభుత్వం చేసిన పనులకి రీఎంబర్స్మెంట్ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వచ్చినాయి డబ్బులు. వచ్చాయని చెప్పాను కదా నేను. మీరు ఆ విషయం అలా చెప్పలేదు కదా మనం చేసిన విశ్లేషణలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టకూడదు కరెక్ట్, కేంద్రాన్ని మొత్తం వదిలేసాడని కదా చెప్పింది. అవునండి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకి ఇప్పుడు ప్రాణహిత చేయవల్ల రీడిజైన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం స్టేట్ డబ్బులతో కట్టింది. ఎవరిని అడగలిగాము మనం? అలా కట్టమనండి కాదంటలే కదా. ఇక్కడ మీకు కేంద్ర ప్రభుత్వంతో సూపర్విజన్ అన్న దగ్గర మనకి ఎన్నో మాటలు మన రాష్ట్రం కాసింది, అది చెప్పండి. మరి అదే విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు? 4 ఏళ్ళ పాటు అది కూడా అడగాలి కదా మీరు.
నేనేది కడగాలి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అదే సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన దాని గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని కట్టిన దాని గురించి మాట్లాడినప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా చేయలేదు, ఇంతవరకు నాశనం చేశారనో లేదు ఇంతవరకు కట్టారనో అని చెప్పి మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మీకు 2 విషయాలు చెప్తా సార్. ఒకటి చెప్పండి. కేంద్ర ప్రభుత్వం కట్టవలసింది సార్, నేను సూపర్వైజన్ చేసి నేను కట్టిస్తాను అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అవును, అది సూపర్విజన్ లో పొరుగు అందుకుంది కాదంటలే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఈ గత 4-5 ఏళ్ళు బట్టి కనుక నిశ్చితంగా గమనించగలిగితే పోలవరం విషయంలో RR ప్యాక్ ఫస్ట్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫుడ్ ఆన్ చేస్తుంది. ఎందుకంటే రెడ్డి గారు కట్టిన ఇల్లు తప్ప ఇంకెక్కడ పునరావాసాలు జరగట్లేదు. ఓకే, పరిస్థితికి ఏమి చేయకుండా మనం ఆ దిక్కుమాల ప్రాజెక్ట్ కట్టేసి ఎవరిని ఉద్ధరిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాదిస్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఇది మీరు 2 కంపారిజన్ చూసుకోండి. ఈయనేం చేశారు? ముందు ప్రాజెక్ట్ కట్టేస్తే తర్వాత నిర్వాసితులు మనం ఏదో చేద్దామంటే, మీకు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, శ్రీశైలం నాగార్జున ఇవాళ కట్టిన మన ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులకి భూ నిర్వాసితులకి కూడా న్యాయం జరగదు. మీరు తెలుసుకోండి. సరే సార్, ముందు సేకరించి చూడండి. కార్డులతో వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తారన్న దగ్గర కూడా ఈ రోజు కూడా గవర్నమెంట్ పరంగా ఏం జరగదు. ఒక్కొక్క ప్రభుత్వం విధానం ఉంటుంది. ఇప్పుడు ఆ విధానం అందరూ చేస్తే మరి ఆ ప్రభుత్వాన్ని మనం ఎంచుకోవాలి కదా, మనం ఉంచలేదు కదా. ఈ ప్రభుత్వం విభిన్నంగా ప్రవర్తిస్తుంది, మనం గ్రహించట్లేదు. ఇది గమనించాలి మీరు. ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వం? RR ప్యాకేజ్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంది. అంటే RR ప్యాకేజ్ అంటే అక్కడ ఎవరైతే ల్యాండ్ లో పోయో లేకపోతే అక్కడ నుంచి గ్రామాలు తరలించాలో మనందరికీ పునర్నిర్మాణం ఏర్పాటు చేయడానికి డబ్బులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాదట్లేదు. మొదట 10 రూపాయలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది ఎలా లింక్ పెట్టారంటే, ఉదాహరణకి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనుకోండి, ఆ రాష్ట్ర 5 లక్షలు ఇస్తానన్నప్పుడు ముందు 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిమంటే వాడు ప్రైమరీ మోడ్ ఏంటి? ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు కావాలి, కానీ ఈ 5 లక్షలు తగలబెట్టడానికి కాదు కదా. ఇప్పుడు మీకు ఎక్కడే ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది తెలుసా సార్? మన రాష్ట్రంలో పార్టీలు ఈనాడు అన్ని ఆడి తిట్టుకోవడానికి మాత్రమే సరిపోతుంది. అదే కదండి వచ్చిన దౌర్భాగ్యం. ఇప్పుడు వచ్చిన దౌర్భాగ్యం అదే కదా సార్. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కూడా జరిగేది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి తప్పితే మనం ప్రతి దానికి ముడేసి మాట్లాడకూడదు కదా అని మా ఉద్దేశం.